దశావతార కథ. ధర్మాన్ని రక్షించేందుకు, అధర్మాన్ని నాశనం చేసేందుకు భగవంతుడు యుగయుగాలుగా అవతరిస్తుంటాడు. ఆ అవతారాలే విష్ణువు యొక్క దశావతారాలు. ప్రతి అవతారం ఒక యుగంలో, ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించేందుకు జన్మించింది. 1. మత్స్యావతారం. ప్రళయకాలంలో సమస్త భూమి జలమయమయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడే విష్ణువు మత్స్య రూపంలో అవతరించి మహర్షి మనువుకు హెచ్చరిక చేశాడు. వేదాలను దొంగిలించిన హయగ్రీవ అనే అసురుణ్ణి సంహరించి, వేదాలను రక్షించాడు. నౌక ద్వారా జీవరాశిని కాపాడి సృష్టిని నిలిపాడు. 2. కూర్మావతారం. దేవతలు, అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీరసాగ మథనం ప్రారంభించారు. మందర పర్వతం మునిగిపోతుండగా విష్ణువు కూర్మంగా అవతరించి తన వెన్నుపై పర్వతాన్ని మూశాడు. ఫలితంగా అమృతం లభించి దేవతలకు అమరత్వం లభించింది. 3. వరాహావతారం. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచివేశాడు. విష్ణువు వరాహ రూపంలో అవతరించి అతన్ని సంహరించి భూమిని తన దంతాలపై మోసుకొచ్చి మళ్లీ తన స్థానంలో నిలిపాడు. భూమి పునరుద్ధరణ ఈ అవతార లక్ష్యం. 4. నరసింహావతారం. హిరణ్యకశిపుడు వరాలను పొంది అహంకారంతో దేవతలను హింసించాడు. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు. సంధ్యాకాలంలో, ద్వారపు గడపపై, నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇది భక్తి విజయం. 5. వామనావతారం. బలిచక్రవర్తి 3 లోకాలను పాలించసాగాడు. విష్ణువు వామన బ్రాహ్మణుడిగా వచ్చి 3 అడుగుల భూమిని దానం కోరాడు. 2 అడుగులతో భూలోకం, ఆకాశాన్ని కొలిచి, 3వ అడుగు కోసం బలిని పాతాళానికి పంపాడు. అహంకార నిర్మూలన ఈ అవతారం. 6. పరశురామావతారం. క్షత్రియులు అధర్మానికి పాల్పడటంతో విష్ణువు పరశురాముడిగా జన్మించాడు. 21 సార్లు క్షత్రియ వంశాన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఇది న్యాయానికి ప్రతీక. 7. శ్రీరామావతారం. త్రేతాయుగంలో విష్ణువు శ్రీరాముడిగా జన్మించాడు. మర్యాద పురుషోత్తముడిగా జీవిస్తూ రావణాసురుడిని సంహరించాడు. సీతాపహరణ కారణంగా జరిగిన రామాయణ యుద్ధం ధర్మ విజయం. 8. కృష్ణావతారం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. కంసుణ్ణి సంహరించి పాండవులకు సహాయం చేశాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీత ద్వారా కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను బోధించాడు. 9. బుద్ధావతారం. కలియుగ ఆరంభంలో విష్ణువు బుద్ధుడిగా జన్మించి అహింస, కరోనా మార్గాలను బోధించాడు. జంతు హింసను తగ్గించి మానవాళిని శాంతి వైపు నడిపాడు. 10. కల్కి అవతారం. కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు విష్ణువు కల్కిగా అవతరిస్తాడు. శ్వేతాశ్వంపై వచ్చి పాపులను